మీ ఇంట్లో మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి అంటే మీరేం చెప్తారో నాకు తెలీదు కానీ, నాకు మాత్రము ఇష్టమైన ప్లేసెస్‌లో ఫస్ట్ ప్లేస్ బాల్కనీ అనమాట. అది సమ్మర్‌లో. ఎక్సైటెడ్‌గా ఉంటా అనమాట. బయటికెళ్ళినా లేదంటే మార్నింగ్ లేవంగానే ఫస్ట్ బాల్కనీలోకి వెళ్ళేసి ప్లాంట్స్ ఎట్లున్నాయో చూసుకోవాలి అనుకుంటా. సో, నా తర్వాత పిలవకుండానే ఫస్ట్ టైమ్ నా బాల్కనీలోకి ఒక బుజ్జి విజిటర్ వచ్చారు. అదే ఈ బర్డ్ అనమాట. నేనేమో డక్ బేబీ అంటున్నాను. మా హస్బెండ్ ఏమో అది ఏదైనా బర్డ్ బేబీ అయ్యుండొచ్చు అంటున్నారు. సో, జీన్స్ ప్రోగ్రామ్ ఉండి మా ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తే ఎవ్రీ సమ్మర్‌కి మా ఏరియాకి ఇలాగా ఒక జంట అనమాట. చక్కగా హ్యాపీగా తిరుగుతాయి. ఎక్కడున్నా గూడా చక్కగా కూర్చుంటాయన్నమాట. 2 పక్క పక్కనే. చూడండి ఎంత స్టైల్‌గా ఎళ్తున్నాయో. వీటి బేబీ అనేమో అనుకున్నా. వీడికెవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సంట్రేషన్ అంతా నా మీద పెడుతున్నా. బాబుకి చాలా ఇష్టం అనమాట. అంటే ఎప్పుడు తనకి ఒక విష్ ఉంటుంది. ఏదైనా బర్డ్ దొరికితే దాన్ని పెంచుకోవాలి, బాల్కనీలో పెట్టేసి అట్లా డ్రీమ్స్‌లో ఉంటాడనమాట. నాకు మాత్రం చాలా భయము. ఎందుకంటే ఇది తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఏమన్నా ఏమో మళ్ళీ ఏమవుతుందో అని చెప్పేసి నాకు చాలా భయము. దాన్ని చాలా ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి కదా! ప్లస్ ఇది ఎలా వచ్చిందో మనకు తెలీదు. అంటే మదర్‌ని మిస్ అయ్యి వెతుకుతూ వచ్చిందా? లేదంటే జనరల్‌గా ఎక్స్‌ప్లోర్ చేస్తూ వచ్చిందో మనకు తెలీదు. బాల్కనీ కొంచెం ఓపెన్ చేసి ఉండేసరికి వచ్చింది. బట్ దానికి ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లేదు. అలా డెలికేట్‌గా ఉందనమాట. నా పాట్స్ ఉన్నాయి కదా! మధ్యలో ఇరుక్కుపోయి ఎళ్ళలేక అట్లా ఇబ్బంది పడుతుంది. సో, అందుకని చెప్పేసి నాకు ఇంకా వద్దనిపించింది. ఎందుకంటే మనం దాన్ని ప్రాపర్‌గా కేర్ చేయకపోతే అదేమన్నా అయిందంటే ఇంకా అదొక పెద్ద ఇదవుతుంది. సో, ఒకసారి ఏమైందంటే బెంగుళూరులో బాల్కనీలో పీజియాన్స్ యూజువల్‌గా అవి న్యాచురల్‌గానే వచ్చేసి నెస్టులు పెట్టుకొని ఉంటాయి కదా! మన బాల్కనీస్‌లో. ఒకసారి మేము ట్రిప్ వెళ్ళాల్సొచ్చి 3 డేస్ ఎళ్ళినాము. మామూలుగా బకెట్ యూజ్ చేసుకున్నాక నేను బాల్కనీలో పెడతా అనమాట. సో, యూజువల్‌గా ఎప్పుడూ అలాగే చేస్తాను. ఇంకా అప్పుడు ట్రిప్‌కెళ్ళాం కదా! మరి అది పీజియాను వచ్చేసి ఆ బకెట్ తగిలి ఏమన్నా అది ఉండంగా బకెట్ అలా పైన పడిపోయిందో ఏంటో తెలీదు. వచ్చేసరికి పైనున్న బకెట్ కింద ఉల్టా ఉందనమాట. ఏంటా అని ఓపెన్ చేసి చూసేసరికి లోపల పీజియాన్ చనిపోయింది. అసలు ఎంత బాధ అనిపించిందంటే నాకు. ఆ స్టెయిన్స్ కూడా ఉన్నాయి బకెట్‌లో. అంటే పీజియాన్ కొట్టుకుంటది కదా! బాగా అటు ఇటు. అదంతా స్టెయిన్స్ కనిపిస్తున్నాయి. ఎంత బాధ అనిపించిందంటే నేనేమన్నా మిస్టేక్ చేశానా? నా వల్ల ఏమన్నా జరిగిందా అని ఇప్పటికి నాకు గుర్తొస్తే చాలా బాధ అనిపిస్తది. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను మామూలుగా ఎప్పుడూ బకెట్ బాల్కనీలోనే పెడతాను. బట్ మేబీ అది గాలికి పడిందో లేదా అదే తగిలి పడిపోయిందో ఎట్లా అయిందో తెలీదు. దాని మీద ఉల్టా పడినట్టుంది. దానికి తీసుకోవడం చేత కాదు కదా! ఇంకా అట్లా చనిపోయినట్టుంది. కానీ చాలా చాలా డేస్ నాకు చాలా భయమైంది. దానివల్ల ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి. సో, అందుకని నాకు ఇట్లా పెంచాలంటే చాలా భయము. మా హస్బెండ్‌తో చెప్పి ఇంక దాన్ని బయటకి స్లోగా పంపించాము.